హాయ్ వ్యూస్, మై నేమ్ ఇస్ దినేష్. మీరు చూస్తున్నారు వీడిఆర్ వీడియోస్. వ్యూస్, మీకు ఈరోజు ఈ వీడియోలో మీ రేషన్ కార్డ్ని ఆన్లైన్లో నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అయినా అలాగే తెలంగాణలో మీ యొక్క రేషన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా మీరు ఏం చేయాలంటే మీ పీసీలో బ్రౌజర్ని ఓపెన్ చేయండి. బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఉంది కదా, ఈ సెర్చ్ ఇంజిన్లో ఈపీడీ శాప్ .ap.gov.in ఈ లింక్ అనేది నా వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేయడానికి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, EPDSAP.ap.government.in వెళ్ళిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ అండి. ఈ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ రేషన్ కార్డ్ అని ఉంది కదా, ఈ ప్రింట్ రేషన్ కార్డు అనే దగ్గర మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది, రేషన్ కార్డు మీద కార్డ్ నెంబర్ అని ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మీ రేషన్ కార్డుని సెర్చ్ చేసుకోవచ్చు, అసలు ఉందా లేదా అన్నది కూడా ఇక్కడ రేషన్ కార్డుని ఎంటర్ చేస్తే సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇక్కడ తెలుసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ హిస్టరీ దగ్గర ఎంటర్ చేయండి. అలాగే మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసి ఉంటే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ ఇక్కడ సెర్చ్ చేసినట్టయితే అప్లికేషన్ సెర్చ్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆ రేషన్ కార్డ్ని ప్రింట్ చేయడం కోసం ఈ ఎంటర్ రేషన్ కార్డు దగ్గర వచ్చేపాటికి రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. మీ యొక్క కార్డ్ నెంబర్ అనేది ఇచ్చి ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేస్తే మీకు అది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది కదా, ఓపెన్ అయినప్పుడు ఏంటంటే ఇలా వస్తుంది కార్డ్ అనేది. ఓకే, ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డ్ని ఏపీలో ఉన్న వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే తెలంగాణకు వచ్చేపాటికి రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు కూడా ఇక్కడ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ కూడా చెప్తాను చూడండి. ఈపీడీ తెలంగాణ.gov.in ఈ లింక్లోకి వెళ్ళాలి. మీరు ఈ లింక్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లింక్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణలో మీది ఏ డిస్టిక్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ అన్నది అన్ని డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు రిఫరెన్స్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి. దీని మీద టిక్ చేసి ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదంటే మీ రేషన్ కార్డ్ అనేది మీరు కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నట్టయితే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది దాని మీద క్లిక్ చేస్తే కొత్తగా తీసుకున్న రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు మీకు పాతది మీ ఓల్డ్ రేషన్ కార్డు మీ దగ్గర ఉంది, దాన్ని ప్రింట్ తీసుకోవాలంటే ఈ ఓల్డ్ రేషన్ కార్డ్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డు మీద క్లిక్ చేసినట్టయితే కింద చూడండి ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ మీ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ మీ యొక్క మొత్తం మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ విధంగా మీ ఫుడ్ సెక్యూరిటీ రేషన్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ వాళ్ళు. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.